హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం సాదంపల్లె గ్రామంలోకి అయితే వచ్చాం. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళగానే ఆడైతే బయోడైవర్సిటీ పార్క్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇది వచ్చి ప్రజ్వల్ ద్వారా అయితే ఈ కార్యక్రమం అయితే జరుపుతున్నారు. ప్రజ్వల్ కోఆర్డినేటర్ అయితే ఇప్పుడు ఈ ఫారెస్ట్లో అయితే చెట్లు అయితే నాటిస్తున్నాడు. అలాగే ప్రజ్వల్ సంస్థతో పాటు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించి ఈ చెట్లు అయితే నాటిస్తున్నారు. గ్రామ ప్రజలు వచ్చి గుంటలైతే తీసి చెట్లకు సహకారం ఇస్తున్నారు వారు. అలాగే వాటికైతే మంచి ట్యాంకర్లు అలాగే చెట్లు కూడా తీసుకొచ్చారు చెట్లు నాటడానికి. ఈ కార్యక్రమం వచ్చేసి బయోడైవర్సిటీ కాపాడడానికి అయితే మనం ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఈ ప్రజ్వల్ వాళ్ళైతే మంచి ఆలోచనతో ఈ చెట్లను అయితే నాటిస్తున్నారు. అలాగే ప్రజ్వల్ నుండి కొందరు సార్లు అయితే వచ్చి విజిట్ అయితే చేశారు చెట్లు ఎలా నాటిస్తున్నారని. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఆఫీసర్ కూడా వచ్చి ఈ చెట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అంతలో చెట్లు అయితే వచ్చేసాయి. ఇక్కడైతే మనం 32,000 చెట్లు అయితే నాటబోతున్నారు. ఈ చెట్లు మనకైతే పశువులకు అలాగే మిగతా జంతువులకు అయితే ఉపయోగపడేటట్టు చెట్లు అయితేనే నాటిస్తున్నారు. చూడొచ్చు, ఒక్కొక్క చెట్టుని అయితే వాళ్ళ గుంతల దగ్గరికి అయితే తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత మన వచ్చిన ఆఫీసర్లు అయితే ముందుగా కొబ్బరికాయ కొట్టి అయితే ప్రారంభిస్తున్నారు. చూడొచ్చు ముందుగా ఎలా అయితే పెట్టుకున్నారో చెట్లు గుంతల దగ్గర. దీనివల్ల మనం కూడా మన పర్యావరణాన్ని కాపాడడానికి పాల్గొంటామని చెప్పేసి అందుకే ఈ చెట్లను అయితే నాటిస్తున్నారు. ఇవైతే వీళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్తో మనమైతే ఈరోజు ఈ కార్యక్రమం అయితే జరుపుతున్నాం. ముందుగా సర్పంచ్ గారు అయితే వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ మనమైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని అయితే కొబ్బరికాయ అయితే కొట్టమని అనగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కొబ్బరికాయ అయితే కొట్టి మన చెట్ల కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నారు. చూడొచ్చు, ఈ ప్లేస్లోనే ఇప్పుడు మనమైతే చెట్లు నాటేది. ఇది వచ్చి ఈ మొత్తం ఫారెస్ట్లో 32,000 చెట్లు అయితే మనమైతే నాటాలి. ముందుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో ఒక చెట్టు అయితే నాటించాం. ఆ తర్వాత మళ్ళీ గ్రామ అధికారితో కూడా ఒక చెట్టు అయితే నాటించాం. అలా ఈ చెట్లు నాటించేసాక మన ప్రజలు కూడా చెట్లు అయితే నాటడం స్టార్ట్ చేశారు. అలాగే మీరు కూడా మీ ఏరియాలలో అలాగే మీ ఇంటి చుట్టుపక్కల కనీసం ఒక చెట్టు అయినా నాటడానికి అయితే ప్రయత్నించండి. గ్రామ సర్పంచ్ గారు కూడా ఒక చెట్టు అయితే నాటారు. అలాగే చెట్టు కూడా నాటేసి మళ్ళీ ప్రజ్వల్ సంస్థ నుండి మేడం కూడా ఒక చెట్టు అయితే నాటారు. అలాగే వాటితో పాటు వాళ్ళ హెడ్ ఆఫీసర్లు కూడా వచ్చి ఒక చెట్టు అయితే నాటారు. అలాగే ప్రజలు కూడా చెట్లు అయితే నాటడం ప్రారంభించారు. దీని ద్వారా మనకైతే మంచి ఫారెస్ట్ ఎకో సిస్టమ్ని పెంచనీకైతే పాల్గొన్నాం. అలాగే ఇక్కడ మళ్ళీ ఈ సాదంపల్లి గ్రామానికి ప్రజ్వల్ నుండి కోఆర్డినేటర్ గారు కూడా ఒక చెట్టు అయితే నాటారు. అలా నాటాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళైతే ప్రసంగిస్తారు. చూడొచ్చు. గ్రామంలోని ఈ జీవన వైవిధ్య పార్కును ఏర్పాటు చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సాదంపల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జీవ వైవిధ్య పార్కును ఈ కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. దానిలో ఉద్దేశించి మన డిఆర్ఓ సార్ను మాట్లాడుతూ మనం చేసుకుంటున్నాం. నమస్కారం. గట్టిగా ఈరోజు చట్టవనాల్లో భాగంగా మన కాటపల్లి సాదనపల్లి శివార్లలో ఈ ఎన్ఆర్ఈజిఎస్ అంటే ఇప్పుడు రామ్జీ భీమ్జీ పథకం కింద మనం సుమారు 32,000 మొక్కలు ఈ ఏరియాలో మనం పెడతాము. ఫ్రూట్ బేరింగ్ ఉంటుంది. మనకి ఊరికి అవసరాలకి అన్నిటికీ పనిచేసే విధంగా ఫ్యూచర్ జనరేషన్కి మన ఈ మొక్కల్ని అందించాలి. అందరి బాధ్యత మొక్కలు. ఇక నుండి పోటీ చేసిన మాత్రం అయితే కానీ ఇంతకుముందు వేరే సంగతి, కానీ ఇప్పటి నుండి అయితే ఇప్పుడు పోటీకైతే వెళ్ళొద్దు. ఎవరికి పట్టాలు రావు. గవర్నమెంట్ చాలా చేంజెస్ చేస్తుంది. మీకు ఆల్టర్నేట్గా చాలా పథకాలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కాబట్టి మీరైతే మాత్రం ఎవరు పోటీ చేయలేదండి. ఈ ఊరోళ్ళదే బాధ్యత, ఇది గుర్తుపెట్టుకోండి. కాటపల్లి సాదనపల్లి ఈ ఊరి జనాల యొక్క బాధ్యత కాపాడాలి. ఎందుకంటే దీంతో ఫ్రూట్ బేరింగ్ చేస్తున్నాం మనం. మీ ఉపాధికి అవసరమైన అన్ని మొక్కలు దీంట్లో వస్తాయి. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏ అవసరాలు ఉన్నా కానీ, సీతాఫలం అయినా కానీ, నేరేడు అయినా కానీ మనం దీంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. మనకు అవతల కానుగ వేసినాము, అంతకుముందు ఏబో వేసినాం. అక్కడ ఈ రెండు కూడా సర్వే మంచిగానే ఉన్నాయి. అదే నమ్మకంతో ఈ ఖాళీగా ఉన్న ఈ ఏరియాని మాత్రం మీరే కాపాడాలి. బాధ్యత మీరే ఓటు తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఊరు
దీంట్లోకి పశువులు వచ్చినా మేకలు వచ్చినా గొర్రెలు వచ్చినా మాత్రం ఇదే బాధ్యత ఈ రానియకుండా. అందుకనే అక్కడ ట్రెంచ్ కూడా కొట్టించినాం. అవతలకి వెళ్ళే ఆ ఏరియాని ఇంతకుముందు ప్లాంటింగ్ చేసినాం. ఇప్పుడు దాన్ని మనం పశువుల మేతకు కానీ గొర్రెలకి మేకలకి ఆ ఏరియా నుంచి అవతలకి యువతలకి మాత్రం మీ ఊరోళ్ళందరికీ పశువులు కాసేటోళ్ళకి వాళ్ళందరికీ చెప్పండి. మా వాచర్లు ఉంటారులే కానీ వాళ్ళు ఎంతగానో అని చెప్తారు పాపం. వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ చివరి ఇక్కడ ఉంటారు. పడుతుంది దీంట్లోకైతే రావు. వర్షాలు పడతలేవు కదా, వర్షాకాలం ఈ కాలంలో అసలు వర్షాలు వెళ్ళవు. చాలా వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి కదా. ఎండాకాలం బాగా ఎండలు విపరీతంగా, ఇప్పుడు కూడా ఉబ్బరు పోస్తుంది బాగా. ఎందుకు ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా మనకు వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. మనకు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసే తప్పులు మనమే అనుభవిస్తున్నాం మనం. ఓకే, ఇలా రైతులు కూడా చాలా బాధపడుతున్నారు, వర్షాలు టైంకి రావట్లేదు, పంట పొలాలు పండట్లేదు అని చెప్పి. అందుకే మనము కొంచెం ఒక ఏరియాలో చెట్లు పెంచి కొంచెం ఇది వర్షం రావడానికి కూడా ఈ చెట్లు అనేది చాలా సహాయపడుతుంది మనకు. అట్లనే ఈ చెట్లు రావడం వల్ల ఈ చెట్లు కానీ ఈ వాతావరణం అంతా కూడా మనుషులకే సొంతం కాదు, పశువులు జంతువులు చాలా ఉంటాయి మనకు. అవి కూడా జీవరాశులే కదా. సో వాటికి కూడా ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. సార్ చెప్పినట్టుగా ఇవన్నీ సంరక్షించుకునే బాధ్యత మీ మీద ఉన్నది. ఓకేనా, సార్ ఎక్కడి నుండో వచ్చి ఎప్పుడో ఒక్కసారి వస్తుంటాం, మేము చూస్తుంటాం, వెళ్తుంటాం. కానీ మీరు ఇక్కడ ఉండి సంరక్షించాలి. మరి ఒక్కొక్క చెట్టు చాలా విలువైంది. ఈ చెట్టు నాది అనుకోండి, ఇంకో చెట్టు ఇంకొకరిది అనుకోండి, ఎవరి చెట్టు వాళ్ళు కాపాడుకుంటూ వెళ్తే చాలా మంచిగా ఉంటుంది. మన రాబోయే కాలంలో ఈ యొక్క డెన్స్ ఫారెస్ట్కి చాలామంది వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్ అమెరికా నుండి, లండన్ నుండి చాలామంది వస్తారు. సో మన ఊరికి ఇంతమంది రావాలి అంటే మనం ఇది మంచిగా చూసుకోవాలి, సంరక్షించుకోవాలి. ఇలా చెట్లు కూడా, మామిడి చెట్లు కూడా తెప్పిస్తున్నాం, జామ చెట్లు అన్నీ. ఇప్పుడు పక్షులు కూడా చాలా వస్తాయి మనకు. కొన్ని చీతకొక్క చిలుకలు ఎక్కడైతే వాళ్ళతో ఆ చెట్లు కూడా రప్పిస్తున్నాము. సో అన్ని రకాలుగా ఇక్కడ అన్నీ ఉండేటట్టుగా మేము చూస్తున్నాము. మీ బాధ్యత ఏంటంటే మీరు సంరక్షించుకోవాలి, మన వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. మరి మన ఊరు బాగుండాలంటే చెట్లతోటి మంచిగా నిండిపోవాలి. ఓకేనా? నేను ప్రకృతిని ప్రేమిస్తాను. చెట్లు మొక్కలు, పక్షులు జంతువులు మరియు జీవ వైద్యాన్ని కాపాడుతాను. ప్రతి సంవత్సరం కనీసం కొన్ని మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తాను. నీటిని వృధా చేయకుండా పొదుపుగా ఉపయోగిస్తాను. నేలను నీటిని గాలి కాలుష్యం చేయకుండా జాగ్రత్త పడతాను. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ రహిత పద్ధతులను పాటిస్తాను. అడవులను చెట్లను నాశనం చేయకుండా కాపాడుతాను. ప్రకృతి వనరులను భవిష్యత్తు తరాల కోసం బాధ్యతగా వినియోగిస్తాను. ప్రకృతి రక్షణే మన రక్షణ. పచ్చని భవిష్యత్తే మన లక్ష్యం. ప్రకృతిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తాను. పచ్చని భవిష్యత్తును నిర్మిస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాపాడదాం. పర్యావరణాన్ని కాపాడదాం. ఓకే, థ్యాంక్ యూ.